తర్వాత ఈ 1.5 year మొత్తానికి పార్టీని చక్కదిద్దడానికి నడపడానికి కొంచెం ఆచితూచిగా కూడా రేవంత్ రెడ్డి గారు పోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏదైతే ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఆ మధ్యన 2 బై ఎలక్షన్లు రావడం, ఒకటి కంటోన్మెంట్, రెండోది జూబ్లీస్ ఎలక్షన్ లో ఏదైతే డ్రామారావు ఉన్నాడో కేటీఆర్ మొత్తానికి డ్రామా మాటలు చాలా మాట్లాడేసిండు. దమ్ముందా, మొగతనం ఉందా, మొగతనం ఉంటే గెలిచి చూపి, సరే బిడ్డ నువ్వు ఇట్లా అంటావా అనే రకంగా ఆలోచించి ఈరోజు జూబ్లీస్ లా గెలవడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే గెలుపునిచ్చారు. ఇప్పుడు కేటీ డ్రామారావు మరి ఎవరు మొగోడు అనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకు ఆయన కొంచెం ఆలోచిస్తూనే సమాధానం ఇవ్వక తప్పించుకొని తిరుగుడు వాడు ధన్యుడు సుమతి అన్నట్టు తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మటుకు రేపు రాబోయే ఏ ఎన్నికలైనా, ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు 2 బై ఎలక్షన్లు చూసినాం. లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడు కానీ లేకపోతే ఉరికిపిస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూపించడం జరిగింది. దానికి వాళ్ళకి ఎక్కడ కూడా అవసరం లేని మాటలు చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా ప్రచారం చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే తర్వాత పిసిసి అధ్యక్షుడైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏ ఎలక్షన్స్ అయినా నేను ఒక కార్యకర్త లాగానే నేను పనిచేస్తా, పార్టీకి ప్రచారం చేస్తా అనే రకంగా కూడా ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పడం జరిగింది. సో దానికి వాళ్ళ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఇంకా ఏదైతే పొజిషన్స్ పెరుగుతున్నాయో దాన్ని వాళ్ళు చూసి ఓర్చుకోలేక ఏదో మాటలు, చేతగాని మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోతున్న స్పీడ్ కానీ చేస్తున్న పనులు కానీ గెలుపును కానీ వాళ్ళు చూసి వాళ్ళలో మట్టు ఖచ్చితంగా ఈవెన్ కానీ మొత్తానికి దడ పుడుతుంది. తో పాటు ఈరోజు వాళ్ళ సొంత పార్టీలోనే సొంత కూతురు కవిత కూడా వాళ్ళ బండారాలన్నీ బయట పెడుతుంది. కాబట్టి మొన్ననే మనం చూడడం జరిగింది, ఐడిపిఎల్ భూముల గురించి పెద్ద వాగ్వాదం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఆపేది ఎవరు లేదు అనే రకంగానే మనం చెప్తుందంటే ప్రజలకి ఇచ్చిన హామీలను కూడా ఈ జస్ట్ ఈ కమింగ్ న్యూ ఇయర్ లో ఇంకోటి కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని రకరకాలుగా మొన్నటి వరకు మరి ప్రచారం చేసిన పరిస్థితి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత ఉందా అంటే, కానీ ప్రజల్లో ఈ రోజున అది కనిపించడం లేదన్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. నిజంగా ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం అంటారా, ఏమంటారు, దీన్ని ఏమంటారు మీరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏదో పార్టీని ఏదో విమర్శించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదో విమర్శించాలనే ధోరణితోనే పోతున్నారు తప్ప ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయడం కానీ పనులు చేయడం కానీ లేకపోతే రేజింగ్ తెలంగాణ సమిట్ కానీ లేకపోతే ఇప్పుడు మొన్న గెలిచిన స్థానిక సమస్యల్లో కానీ వీళ్ళకంతా ఒక దడ అనే భయం పుడుతుంది. ఆల్రెడీ బీజేపీ అయితే ఇప్పుడు గేమ్లన్నీ లేదు అనే రకంగా అయిపోయింది జూబ్లీస్ ఎలక్షన్ వచ్చి. ఇక మిగిలింది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ ఎట్లా అంటే ఏదో వాళ్ళకు కొన్ని వచ్చినాయి తప్ప రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ లేకపోతే రాబోయే కార్పొరేషన్లు కానీ కాంగ్రెస్ ఇంకా తన పవరు దమ్ము లేదంటే స్పీడ్ చూపిస్తుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనేది అప్పుడు ఆలోచిద్దాం. నిన్న ఒక తీర్పు అయితే వచ్చింది, మరి ఎమ్మెల్యేల కథ ఏదైతే ఉందో ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ కంచికి చేరినట్లేనా? ఎమ్మెల్యేల కథ ఆల్మోస్ట్ ఆల్ గతంలో వాళ్ళు చేసినప్పుడు ఏమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే రకంగా బీఆర్ఎస్
నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు వాళ్ళు గతంలో ఏం చేసిరని ఒకసారి వాళ్ళు ఆలోచించాల. లేదు అనుకుంటే బీఆర్ఎస్ నాయకులు లేదా డ్రామారావు గానీ లేకపోతే ఇంకెవరైనా సరే విప్ జారీ చేయమని చెప్పండి. మా పార్టీలో 10 మంది లేరు అని చెప్పి విప్ జారీ చేయమని చెప్పండి. అది చేయరు. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండు, స్పీకర్ లాగా వ్యవహరిస్తలేరంట. మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన స్పీకర్ ఏం చేసిండు? అప్పుడు అంట ఆలోచించలేదా అది? అంటే రేపు మీరు మీరు నేర్పించిన విద్య నీరజాక్ష అన్నట్టు మొత్తానికి మీరు నేర్పించిన విద్యనే మీకు నేర్పించడం జరుగుతుంది ఈరోజు ప్రజలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీని కూడా పూర్తి చేస్తూ ముందుకు పోతుంది. అయినంత మట్టుకు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కూడా పట్టం కడుతున్నారు కాబట్టి ఇంకా తిరుగులేదు అనే రకంగానే మనం ఆలోచించాలి. ఎస్ శివలాల్ గారు, మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే 2018, 14 ఆ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకున్నట్టుగా మనమైతే చూస్తున్నాం. ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా అండ్ ఆయన యొక్క కృషి దీనికి నిదర్శనం అనుకోవచ్చా? ప్రజలందరూ కూడా ప్రతి విభాగంలో ప్రతి ఎన్నికల్లో కూడా పట్టం కడుతున్న పరిస్థితి. మరి బీఆర్ఎస్ బీజేపీలకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వెళుతున్న తీరుని, సీఎం రేవంత్ రెడ్డిని వెళుతున్న తీరుని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారికి, శివలాల్, మిగతా ప్యానల్స్ ఉన్న వారందరికీ కూడా నమస్కారాలు. ఒకటి, ఇందులో మనం 2 విధాలు, లక్ష్మీనాథ్ గారు 2 విధాలు